మేము రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు తిరుపతి వెళ్తున్నాము. అదేవిధంగా 69 జీవో ఏదైతే నారాయణపేట ఎత్తిపోతల పథకం ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది కాబట్టి ఇది కంపల్సరీ మళ్ళీ రేవంత్ అన్ననే దీన్ని అమలు చేస్తుంది కాబట్టి ఆ కొడంగల్ నియోజకవర్గం నుంచి కంపల్సరీ నారాయణపేట ఎత్తిపోతల పథకం కంపల్సరీ ఇచ్చేస్తాడు కాబట్టి మేము తిరుపతికి పాదయాత్రగా బయలుదేరాము. మీరు ఎంతమంది బయలుదేరారు? ఎప్పుడు బయలుదేరాం సార్? ఇద్దరం. ఒక మైపాల్ అనే ఆయన, నా పేరు నరసింహ, బాలంపేట నుండి బయలుదేరినాం మేము. ఎప్పుడు బయలుదేరారు మీరు? మేము నిన్న మధ్యాహ్నం 12 గంటలకు. ఎప్పుడు చేరుకుంటారు మళ్ళీ తిరుపతికి? ఒక 15 డేస్ పడుతుంది అనుకుంటాం. రోజు 30 నుండి 40 కిలోమీటర్ కంటే ఎక్కువ పోలేము సార్ మేము. ఓకే. మీరు ఈ విషయాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఏమైనా సమాచారం ఇచ్చారా? అభిమానంతోనే బయలుదేరారు? అభిమానంతో సార్, ఎవరికి ఎలాంటి సమాచారం లేదు, మా ముక్కుబడి కాబట్టి మేము ఎలాంటి కొడంగల్కు ఎలాంటి మంత్రి పదవి కానీ ఎలాంటి పదవులు లేని డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవి ఆశించిండు. ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ప్లస్ ఎలాంటి ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి కదా, నారాయణపేట ఎత్తిపోతల పథకం అనేది కంపల్సరీ 69 జీవో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందో ఆ జీవోని కంపల్సరీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేస్తుందని మేము ఆ నమ్మకంతోనే తిరుపతి పాదయాత్ర వెళ్తున్నాం.